ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలలో మీ జీవితంలో ఒక భయంకరమైన కుట్ర జరుగుతోంది. మీ నాశనానికి ఎవరో కొబ్బరికాయ కొట్టారు. మీరు విన్నది నిజమేనండి. మీ మీద ఉన్న పగతో కళ్ళు మూసుకుపోయిన ఇద్దరు వ్యక్తులు, ఒక ఆడది మరియు ఒక మగవాడు కలిసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మట్టిలో కలపాలని చూస్తున్నారు. అయితే ఈ రోజు నుంచి మీకు గండం కూడా పొంచి ఉంది. మీరు కనుక ఇప్పుడు అప్రమత్తంగా లేకపోతే మీ జీవితంలో ఊహించినటువంటి అనర్థం జరిగిపోవచ్చు. అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? మీ వెంటే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ఆ వ్యక్తి అంటే ఆ ముగ్గురు ఎవరో ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలతో బయట పెడుతున్నాం. విషయంలోకి వెళ్లే ముందు ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. తద్వారా ఆ హనుమంతుడి యొక్క కృప మీకు తప్పకుండా కలుగుతుంది. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా వృషభ రాశి జాతకం పరిశీలించినప్పుడు మీ గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మీ శత్రువులు పాము కంటే ప్రమాదంగా మారారు. వీరు మీ వెనకే ఉండి మిమ్మల్ని దెబ్బతీయడానికి తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. మీ ఫోటోలు పట్టుకొని శ్మశానంలో పూజలు చేయించడం, మీ ఇంటి గుమ్మం దగ్గర క్షుద్ర పూజలు చేయడం వంటి వీరు చాలా చేస్తున్నారు. కానీ విచిత్రం ఏమిటంటే వీరు బయటకు మాత్రం మీకంటే గొప్ప శ్రేయోభిలాషులు లేరు అన్నట్టుగా నటిస్తున్నారు. నేను నీకు బాగా కావాల్సిన వాడిని, నీ క్షేమమే నా కోరిక అనే తీయటి మాటలు చెప్తున్నారు. మీరు కూడా వారిని గుడ్డిగా నమ్మి మీకు ఏదైనా సమస్య వస్తే వారి దగ్గరికి సలహాల కోసం వెళ్తూ ఉంటారు. కానీ అక్కడే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. వారు మీకు ఇచ్చే ప్రతి సలహా మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి, మీ జీవితాన్ని నరకం చేయడానికి. రాహుకేతుల కంటే భయంకరమైనటువంటి శత్రువులని గుర్తుంచుకోండి. కానీ భయపడకండి. ఈ యొక్క వృషభ రాశి వారికి భగవంతుడు ఒక గొప్ప అవకాశాన్ని అయితే ఇచ్చారు. ఈరోజు ఈ వీడియో ద్వారా ఆ ముగ్గురు అసలు రంగు బయటపడుతుంది. మీరు వారితో బంధాన్ని తెంచుకొని ఇప్పుడు మేము చెప్పబోయేటటువంటి మహాపరిహారం కనుక మీరు చేసినట్లయితే ఆ శత్రువులకు మీ తల వెంట్రుకు కూడా తాకే శక్తి ఉండదు. అయితే వృషభ రాశి వారు ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ శత్రువులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించడమే పనిగా పెట్టుకున్నారు. కాబట్టి వారు మీకు ఇచ్చే ప్రతి సలహా మిమ్మల్ని వెనక్కి లాగడం, ఇది నిజం. అంటే ఈ యొక్క నిజం చాలా చేదుగా ఉంటుంది, కానీ మీరు తెలుసుకోవాలి. ఆ వ్యక్తులు మీ జీవితంలో ఉన్నంతకాలం మీ బ్రతుకు నరకం కంటే దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న బాధలు కేవలం ఆరంభం మాత్రమే. వీరు మీ పాలిట రాహుకేతుల కంటే ప్రమాదకరం, శని కంటే ఘోరంగా మీ జీవితాన్ని నాశనం చేస్తారు. కానీ ఇవాళ ఈ వీడియో ద్వారా ఆ ముగ్గురు పేర్లు కూడా బయటపడుతున్నాయి. ఇక మీరు చేయవలసింది వారితో బంధాన్ని తెంచుకొని దూరంగా ఉండడమే. అయితే ఈరోజు వీడియోలో చెప్పబోయే ఒకే ఒక్క మహాపరిహారం కనుక మీరు చేసినట్లయితే ఆ శత్రువులు మీ వెంట్రుకు కూడా తాకలేరు. మీ జీవితంలో ఏ వస్తువుకైతే ఇబ్బంది పడుతున్నారు, దేనికోసమైతే కన్నీళ్లు పెడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీ యొక్క వ్యాపారం, ఉద్యోగం మీద ఉన్నటువంటి ఆ తాంత్రిక బంధనాలన్నీ కూడా తెగిపోయి మీ అదృష్టం మళ్ళీ ప్రకాశిస్తుంది. మీ దరిద్రం వదిలిపోయి సంతోషం వస్తుంది. కానీ ఈ విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడాలి. ఎందుకంటే మీకు ఎప్పుడైనా ఏ చిన్న సంతోషం కలిగినా ఈ శత్రువుల కళ్ళు ఎర్రబడతాయి. మీరు ఎదుగుతుంటే వీరిలో లోపల కుమిలిపోతుంటారు. ఆ అసూయతోనే మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేయడం, చేతబడి చేయడం వంటివి చేస్తున్నారు. మీ బుద్ధిని కట్టేసి ఇప్పుడు మీ తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నారు. మీ కుటుంబ క్షేమం కోసమైనా సరే వీరికి దూరంగా ఉండాలి. నేను మిమ్మల్ని భయపెట్టాలని ఇవన్నీ కూడా చెప్పడం లేదు. కేవలం మిమ్మల్ని జాగ్రత్త పరచడమే నా యొక్క ఉద్దేశం. అయితే ఈ 2026 నుంచి మీ జీవితంలో అన్నీ ఒడిదుడుకులే కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీనికి కారణం మీ యొక్క అదృష్టం బాగా లేకపోవడం కాదు, మీ శత్రువులే కారణం. అంటే మీ యొక్క వ్యాపార నష్టాలకి, మీ ఇంట్లో జరుగుతున్న గొడవలకి కారణం ఎవరో ఇప్పుడు తెలిసిపోయింది. మీరు ఎక్కడ ముందుకు వెళ్ళిపోతారని మీ మీద మీరు నిమ్మకాయలతో ప్రయోగాలు చేసి మీ అదృష్టాన్ని కట్టేశారు. ఈ శత్రువుల పేర్లు ఈరోజు మీరు తెలుసుకోకపోతే అది మీరు చేసే పెద్ద పొరపాటు అవుతుంది. దేవుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. అయితే ఈ యొక్క రాశివారు చూడలేని ఆ శత్రువు మీపై నిరంతరం కూడా క్షుద్ర పూజలు అంటే తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తున్నారు. నిమ్మకాయలతో చిల్లర చేష్టలు చేస్తూ మీ యొక్క అదృష్టాన్ని కట్టేస్తున్నారు. గడిచిన ఏళ్ళు అన్నీ నాశనం చేశారు. కానీ కనీసం ఈ ఏడాదైనా సరే మీరు బాగుపడకూడదని వారు కంకణం కట్టుకున్నారు. ఈరోజు మీరు ఆ శత్రువు ఎవరో తెలుసుకోకపోతే మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద పొరపాటు ఇది అవుతుంది. అయితే మనిషి కష్టాల్లో ఉండి బయటపడే దారి లేనప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారు. అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఆ దేవుడు చూపిస్తున్నటువంటి ఒక దారి లాంటిదని చెప్పుకోవచ్చు. 7 తరాల శత్రువు మీ యొక్క కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్నటువంటి ఆ ముగ్గురు ఎవరో మీకు ఈ వేళ తెలిసిపోతుంది. వారు మీ ఇంటి కులదైవాన్ని కూడా తన తంత్ర విద్యలతో బంధించారు. అందుకే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదు.
ఈ వీడియో చూసి నేను చెప్పే పరిహారం కనుక మీరు చేసినట్లయితే ఈ కొత్త ఏడాది నుంచి మీరు ఎవ్వరికీ కూడా భయపడాల్సిన అవసరమే లేదు. అయితే 2026 సంవత్సరం మీకు నిజానికి ఎంతో అద్భుతమైనది. రాహుకేతు శనిదేవుడు ఇలా అందరూ కూడా మీకు మేలు చేయాలని చూస్తున్నారు. కానీ ఆ శత్రువుల వల్లే మీరు ఈ యొక్క ఏడాది ప్రారంభంలో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల చివరిలో మీ జీవితంలో గుట్టంతా వారి ముందు బయట పెడుతున్నారు. కానీ వారి మనసులో మాత్రం విషం దాగి ఉంది. అలాగే మీరు కష్టంలో ఉన్నప్పుడు మాత్రం పైకి సానుభూతి చూపిస్తూ లోపల పండగ చేసుకుంటున్నారు. మీ కష్టాలకు కారణం వారేనని మీకు తెలియదు. మీ ఇంటి లక్ష్మిని, మీ ఇంటి ప్రశాంతతని మాయ మాటలతో దోచుకుంటున్నారు. మీరు ఎదగాలని చూస్తున్న ప్రతిసారి మీ దారిలో ముళ్ళు పరుస్తున్న ఆత్మీయులే ఇప్పుడు పాముల్లా మారి అంటే మీకు వెన్నుపోట్లు పొడుస్తున్నారు. అందుకే ఆ ముగ్గురు ఎవరో కనిపెట్టాల్సిన సమయం వచ్చేసింది. అయితే వృషభ రాశి వారి మీ జీవితంలో మీరు అనుభవిస్తున్నటువంటి పేదరికం, కష్టాలు, కన్నీళ్ళ వెనుక అసలు కారణం ఆ శత్రువులే. మీ ఇంటి లక్ష్మీదేవిని, మీ కులదైవాన్ని కూడా వారే తమ తంత్రమంత్రాలతో బంధించారు. మీరు ఏదైనా ఒక పెద్ద పని మొదలు పెట్టాలని చూసినా, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా దానికి వీరు అడ్డుపడి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మీ ముందు ఎంతో ప్రేమగా నటిస్తూ వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తున్నారు. కానీ ఈ యొక్క ముగ్గురు శత్రువులు ఎన్ని కుట్రలు చేసినా సరే, ఎంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా సరే, ఇకపై వారి ఆటలు అస్సలు సాగవు. రాబోయే 3 నెలలకు సంబంధించిన మీ జాతక చక్రం సిద్ధమైపోయింది. విషాదంగా మారుస్తున్న ఆ వ్యక్తి జాతకం ఇప్పుడు బయటపడింది. మీరు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు, చెమటోడుస్తున్నారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం అన్నీ కూడా త్యాగం చేస్తున్నారు. కానీ ఎందుకు మీ శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు? ఎందుకు మీ ప్రతి ప్రయత్నం కూడా విఫలమై మీకు పరాజయమే మిగులుతోంది? లోకంలో అందరికీ కూడా పనులు సులభంగా జరిగిపోతుంటే మీకు మాత్రమే ఎందుకు ఇన్ని అడ్డంకులు? మీపై ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎందుకు కలగడం లేదు? మీ ఇంట్లో ఇప్పుడు కూడా గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? మీరు ప్రాణంగా ప్రేమించిన వారు కూడా ఎందుకు మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఎందుకు నిరాశ ఎదురవుతోంది? వీటన్నిటికీ కూడా కారణం మీ పక్కనే ఉండి మీపై నిరంతరం నిఘా ఉంచే ఆ శత్రువే. మీ జీవితంలో అంటే ఒక చిన్న సంతోషం వచ్చినా చాలు ఆ వ్యక్తి చెడు కన్ను మీ మీద పడుతోంది. ఆ నరదిష్టి ప్రభావంతో అంటే మీ సంతోషం క్షణాల్లో ఆవిరైపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు వస్తుంది, కానీ ఈ శత్రువుల దృష్టి వల్ల లోపలికి రాకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో కూర్చొని మీ అన్నం తింటూనే మీ వినాశనాన్ని కోరికిన అనీచమైన వ్యక్తి ఎవరో ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది. అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకు వస్తుంది, కానీ ఈ యొక్క శత్రువుల కంటి దిష్టి వల్ల లోపలికి రాకుండానే వెనుదిరిగి వెళ్ళిపోతుంది. అందుకే మీ ఇంట్లో లక్ష్మి నిలవడం లేదు. ఈరోజు ఆ శత్రువు ఎవరు అనేది స్పష్టంగా మీకు తెలిసిపోతుంది. పెద్దలు చెప్పిన ఒక సామెత ఉంది కదా, చంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు అని మీ పరిస్థితి కూడా అలానే ఉంది. మీరు ఎక్కడెక్కడో మీ శత్రువుల కోసం వెతుకుతూ ఉన్నారు. మీ కుటుంబంలోనే లేదా అత్యంత స్నేహితుల్లోనే దాగి ఉన్నారు. అసలు ఆ వ్యక్తి పురుషుడా లేదంటే స్త్రీనా అని మీరు ఆలోచిస్తున్నారా? ఆ వివరాలు ఇప్పుడు చెప్తాను, వినండి. ఆ వ్యక్తి మీకు ఎంతో చాలా పెద్ద మోసానికి తెరలేపారు. బయటికి ఒకలా నటిస్తూ లోపల మరోలా ఉంటాడు. ఏనుగు దంతాలు చూపించడానికి అంటే తినడానికి ఒకటే అన్నట్లుగా ఒక మనిషి కూడా మీ ముందు ప్రాణాలు ఇచ్చేలా నటిస్తాడు. కానీ మీకు నిజంగా ఒక అవసరం వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం తోక ముడిచి పారిపోతాడు. మీరు ఒంటరిగా కష్టపడుతుంటే చూస్తూ ఆనందిస్తారు. మీరు ఏదైనా కొత్త వస్తువు కొన్నా, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా, మీరందరూ కూడా కలిసి నవ్వుతూ ఉన్నా ఆ వ్యక్తికి రక్తం మరిగిపోతుంది. వీరికి ఇన్ని సుఖాలు ఎక్కడవి, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని లోపలే అసూయతో రగిలిపోతూ ఉంటారు. మీరు పడుతున్నటువంటి ఈ కష్టాన్ని వారు చూడరు, మీ విజయాన్ని మాత్రమే చూసి ఏడుస్తూ ఉంటారు. మీరు ఈ స్థాయికి రావడానికి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో, మీ కాళ్లకు ఎన్ని బొబ్బలు వచ్చాయో వారు అస్సలు పట్టించుకోరు. ఆ అసూయతోనే మీ మీద తాంత్రిక ప్రయోగాలు, చేతబడులు చేస్తున్నారు. కానీ ఇకపై ఆ ప్రయోగాలు ఏవి కూడా మీ మీద పనిచేయవు. గడిచిన కాలంలో వారు మీ అదృష్టాన్ని కట్టేసి ఉండొచ్చు. ఇప్పుడు మీరు సరైన సమయంలో ఈ వీడియోని చూస్తున్నారు. అయితే ఆ యొక్క శత్రువు ప్రతి కుట్రను కూడా, ప్రతి మాయను కూడా ఈ వేళ బట్టబయలు చేస్తాను. తద్వారా వారు మీ తల వెంట్రుకు కూడా తాకలేరు. అయితే ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు కనుక అహంకారంతో ఈ వీడియో మధ్యలో వదిలేస్తే రాబోయేటటువంటి 3 నెలల్లో జరిగే పరిణామాలకి మీకు మీరే బాధ్యతలు అవుతారు. నేను మీ మంచి కోసమే ఈ విషయాలు చెప్తున్నాను. మీరు తెలివైన వారు కాబట్టి ఇంకో 10 నిమిషాలు కేటాయించి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక ఆ శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అయితే ఈ వృషభ రాశి వారికి జరగబోయే పరిణామాలను అంటే ముందే హెచ్చరిస్తున్నాం. అందుకే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఇది మీ జీవితాన్ని మార్చేసేటటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. అలాగే కామెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో జై హనుమాన్ అని కామెంట్ చేయండి.
తద్వారా ఆంజనేయ స్వామి మీ కోరికలన్నీ తీర్చి మీకు రక్షణగా నిలుస్తారు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాలు మీ జీవితంలో జరుగుతున్నాయో లేదో ఒక్కసారి ఆలోచించి కామెంట్ సెక్షన్లో ఎస్ అని నాకు తెలియజేయండి. సాధారణంగా మనుషుల మధ్య సంబంధాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఒకప్పుడు ప్రాణ స్నేహితుల్లాగా ఉన్నవారే కాలక్రమేణా శత్రువులుగా మారుతూ ఉంటారు. దీనికి కేవలం స్వభావం మాత్రమే కారణం. మీరు నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని పొగిడితే మీ వారే అనుకుని మీ ప్లాన్లన్నీ చెప్పేస్తూ ఉంటారు. అంటే వచ్చే నెలలో ఇల్లు కడుతున్నాను, కొత్త కారు కొంటున్నాను, మా ఆవిడ నన్ను చాలా బాగా చూసుకుంటుంది అని మీరు చెప్పే ప్రతి మాట వారి చెవిలో విషంగా పడుతుంది. మీ ఆనందాన్ని ఎలా చెడగొట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. ఆ కాటేసే పాములను మీరు గుర్తించలేకపోతున్నారు. అయితే వృషభ రాశి వారు మీరు చేసేటటువంటి అతిపెద్ద తప్పేంటో తెలుసా? మీ మనసులో ఉన్న గుప్త ఆలోచనకు భవిష్యత్తు ప్రణాళికలను అందరికీ చెప్పేయడం. నేను వచ్చే నెల ఇల్లు కడుతున్నాను, సొంత కారు కొనుక్కుంటున్నాను, మా ఆవిడ నన్ను దేవతలా చూసుకుంటుందని మీరు గొప్పగా చెప్పుకుంటారు కదా. మీరు చాలా మంచివారు, స్వచ్ఛమైన మనసున్నవారు కాబట్టి అందరినీ మీ వారే అనుకుంటారు. కానీ మీరు ఎవరితో మాట్లాడి కూర్చుంటున్నారో, ఏ మూలను కూర్చొని మాట్లాడుతున్నారో, ఆ వ్యక్తుల మనసులో ఎంత పాపం దాగి ఉందో మీరు పసిగట్టలేకపోతున్నారు. మీరు మీ రహస్యాలు చెప్పగానే వారి కన్ను మీ మీద పడుతుంది. ఆ నరదృష్టి ప్రభావంతో మీరు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతాయి. భారీగా నష్టాలు రావడం, దంపతుల మధ్య గొడవలు మొదలవ్వడం, కొత్త కారు కొనడం, ఇల్లు కట్టుకోవడం వంటి ప్లాన్లు వాయిదా పడడం జరుగుతాయి. అందుకే మీరు గుర్తుంచుకోండి, మీ మాటలు వినే ప్రతి ఒక్కరూ మీ శ్రేయోభిలాషులు కాదు. వారు పైకి నవ్వుతూ మీతో మాట కలిపినా లోపల మాత్రం కుట్రలు పన్నుతూనే ఉంటారు. గత కొన్నేళ్ళుగా మీరు చేసిన తప్పుల్ని మళ్ళీ చేయకండి. మీ సంతోషాన్ని గుట్టుగా ఉంచుకోవడం నేర్చుకోండి. అసలు ఈ అసూయ ఎక్కడి నుంచి పుడుతుందో తెలుసా? ఎవరైతే జీవితంలో ఏమీ సాధించలేరో, ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతారో అలాంటి వారికి మీ ఎదుగుదల చూస్తే మంట పుడుతుంది. వీడు నాకంటే తక్కువ స్థాయి వాడు కదా, వీడికిన్ని సుఖాలు ఎలా వచ్చాయని ఏడుస్తూ ఉంటారు. మీరు ఆ విజయం కోసం ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపారు. మీ శరీరాన్ని ఎంత కష్టపెట్టారో వారికి తెలియదు. తెలియని వారు కూడా ఈర్ష్యతో మీ మీద పగ పెంచుకుంటారు. ఆఖరికి 15 లేదా 20 ఏళ్ల నాటి ప్రాణ స్నేహితులైన, రక్త సంబంధికులైనా సరే మీకంటే వెనకబడి ఉన్నామన్న బాధతో మీకు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. ఒకప్పుడు మీకోసం ప్రాణాలు ఇచ్చే అన్నదమ్ములు కూడా ఇప్పుడు మీ ఆస్తులు చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అకస్మాత్తుగా నీరసం రావడం, ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. హాస్పిటల్ చుట్టూ తిరిగినా తప్పేంటో బయటపడదు. కేవలం నిద్రపోవాలని మాత్రమే అనిపిస్తుంది. మనం దీన్ని ఏదో ఒక చిన్న సమస్య అనుకుంటాం, కానీ దీని వెనుక మీ శత్రువులు తంత్రమంత్ర ప్రయోగాలు ఉన్నాయి అనేది నిజం. వారు చేసే క్షుద్ర పూజల వల్లే మీ శరీరం ఇలా సహకరించడం లేదు. అయితే వృషభ రాశి వారికి ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు. మీ స్నేహితులు ఎవరో ఒకరు లేదా మీకు బాగా తెలిసిన బంధువు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి సుఖ సంతోషాలను చూసి ఓర్వలేకపోతున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని, విలాసవంతమైన జీవితాన్ని చూసి లోపలే రగిలిపోతూ మీ ఇంటి మీద, అంటే ముఖ్యంగా మీ ఇంటి యజమాని అనేటువంటి వారిపైన తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యంగా ఉన్న మీ శరీరంలోకి రకరకాల రోగాలు ప్రవేశిస్తాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని స్పష్టమైన సంకేతాలు కూడా కనిపిస్తాయి. అవేంటో జాగ్రత్తగా గమనించండి. అకస్మాత్తుగా ఇంట్లో పురుగులు, కీటకాలు రావడం, ఎప్పుడూ లేనిది గబ్బిలాలు తిరగడం, ఎర్ర చీమలు గుంపులు గుంపులుగా బయటపడడం లేదా సాలెడుగుళ్ళు విపరీతంగా పెరిగిపోవడం ఇలాంటివి జరిగితే మీ ఇంట్లో ఎవరో ఏదో ప్రయోగం చేశారని అర్థం. అంతేకాదు, ఏ కారణం లేకుండానే భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, ముగ్గురు వ్యక్తులు కలిసి ఉంటే ఏదో ఒక గొడవతో విడిపోవడం, తరచూ అనారోగ్య పాలవడం, ఇవన్నీ మీ శత్రువుల కుట్రలే. ఒకవేళ మీ జీవితంలో ఇలాంటివి జరుగుతుంటే వెంటనే కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పండి. దీని నుంచి బయటపడడానికి ఒక శక్తివంతమైన పరిష్కారం కూడా ఉంది. వెంటనే మీరు శివయ్య గుడికి వెళ్ళండి, లేదంటే ఆంజనేయ స్వామి గుడికి కానీ వెళ్ళండి. అక్కడ ఆంజనేయ స్వామి పాదాల దగ్గర సింధూరాన్ని పోయండి. తర్వాత ఒక కొబ్బరికాయకి ఒక నల్లని దారం తీసుకుని 11 ముళ్ళు వేయండి. ప్రతి ముడి వేసేటప్పుడు ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని మీ మనసులో 21 సార్లు చెప్పించండి. తర్వాత ఆ కొబ్బరికాయని మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కట్టండి. ఇలా చేస్తే ఇలాంటి శత్రు ప్రయోగమైనా సరే పటాపంచలైపోతుంది. మీ ఇంటిపై ఎవ్వరి చెడు కన్ను కూడా పడదు. మీకంతా శుభమే జరుగుతుంది. అయితే మీలో ఉన్నటువంటి ఒక పెద్ద లోపం ఏంటంటే, మీరు చాలా ముక్కుసూటి మనుషులు. ఏది అనిపించినా సరే మొహం మీద చెప్పేస్తారు. ఎదుటివారికి అది నచ్చుతుందా లేదా అని ఆలోచించకుండా జోకులు వేసేస్తూ ఉంటారు. మీ మనసు అనేది చాలా స్వచ్ఛమైనది కాబట్టి మీరు అందరినీ నమ్ముతారు. కానీ అదే మీ యొక్క బలహీనత అవుతుంది. మీ నోటి నుంచి వచ్చే కొన్ని మాటలే మీకు తెలియకుండానే శత్రువులుగా పెరుగుతున్నారు.
విల్లు నుంచి వచ్చినటువంటి బాణం తిరిగి రాదు కదా, అలాగే మీ నోటి నుంచి జరిగిన మాట కూడా వెనక్కి తిరిగి తీసుకోలేం. కాబట్టి ఇకపై మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మీ గుట్టును మీలోనే దాచుకోండి. కాబట్టి వృషభ రాశి వారు ఒక్కటి గుర్తుంచుకోండి, మీ నోటి నుంచి వచ్చే మాటలు మీ సమస్యలకి అసలు మూల కారణమవుతాయి. మీ మనసు స్వచ్ఛమైనదే కావచ్చు, కానీ అందరి గురించి కూడా మొహం మీద నిజాలు చెప్పడం వల్ల ఎదుటివారు మీపై పగను పెంచుకుంటారు. మీరు సరదాగా అన్న మాట కూడా అవతలి వ్యక్తికి ఆయుధంగా తగలొచ్చు. అందుకే ఇకపై మాట్లాడేటప్పుడు ఒక్కసారి కాదు 100 సార్లు ఆలోచించి మాట్లాడండి. మీ యొక్క సమయం మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. మీ జీవితంలో ఏం జరుగుతుంది, మీ తదుపరి అడుగు ఏంటనేది కూడా ఎవ్వరికీ చెప్పకండి. మీ ఇంటి గుట్టును సంతోషాన్ని మీలోనే దాచుకోండి. తంత్రమంత్రాలు శత్రువుల కుట్రల నుంచి మిమ్మల్ని కాపాడేటటువంటి ఏకైక శక్తి ఆ హనుమంతుడు. బజరంగ బలి నామమే మీకు పెద్ద రక్షణ కవచం. ఏ రకమైనటువంటి కంటి దిష్టి ఉన్న, చేతబడి ఉన్న, నరఘోష ఉన్న ఆంజనేయ స్వామి వారిని శరణు వేడితే చాలు. అలాగే హనుమాన్ చాలీసాను ఎప్పుడూ స్మరిస్తూ ఉండండి. ఆ స్వామి వారిని నమ్ముకున్న వారికి ఏ శత్రువు కూడా ఏం చేయలేరు. మీ శత్రువులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు హనుమంతుని గుడికి వెళ్ళండి. స్వామివారికి బెల్లం శనగలు నైవేద్యంగా పెట్టి రామనామాన్ని జపించండి. మీ శత్రువులు ఎంతటి వారైనా సరే ఆ స్వామి దెబ్బకు తోక ముడిచి పారిపోవాల్సిందే, ఇది గ్యారంటీ. తద్వారా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక మీకు అసలు శత్రువు గురించి చెప్పాల్సినటువంటి సమయం కూడా వచ్చింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, మీకు చాలా దగ్గర వారు, మీ రక్త సంబంధికులు లేదంటే మీ దగ్గర బంధువులే ఉంటారు. వారు ఒక పురుషుడు. ఆ వ్యక్తి వయసు సుమారుగా 30 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉంటుంది. గత 7 జన్మల నుంచి వారు మీ వినాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు మీ శత్రువు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మీ జాతకరీత్యా ఆ వ్యక్తి మీకు చాలా దగ్గర బంధువు అని తేలింది. మరొక పురుషుడు, అతని వయసు సుమారు 25 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉంటుంది. ఇక ఆ వ్యక్తి పేరు విషయానికి వస్తే ఎం అనే అక్షరంతో మొదలవుతుంది. బంధువుల జాబితాలో ఒక్కసారి వెతుక్కోండి. అయితే ఆ అక్షరంతో పేరినటువంటి వ్యక్తి మీ పట్ల ఎలా ప్రవర్తిస్తుందో గమనించండి. కేవలం ఆ ఒక్క వ్యక్తి మాత్రమే కాదు, మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మీ వెనుకుండి కుట్రలు చేసేవారు ఇంకా చాలామంది ఉన్నారు. అలాగే ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి కూడా మీరు ఎదుగుతుంటే చూడలేరు. అలాగే మీరు వారి గురించి చేయాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి గురించి మీకు తెలిసిన తర్వాత అతనితో గొడవ పడకండి లేదా దూరం పెట్టకండి. కేవలం మీ గుట్టు మీ ప్లాన్లు వారికి చెప్పడం ఆపేసేయండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉంటే చాలు. ఒక్క మాట గుర్తుంచుకోండి, మిమ్మల్ని ఎప్పుడూ పొగిడేవారు మీ యొక్క శ్రేయోభిలాషి కాదు, మీలో లోపాలు చెప్పి మిమ్మల్ని సరిదిద్దేవాడే అసలైనటువంటి మిత్రుడు. మనల్ని విమర్శించే వారిని అంటే మిమ్మల్ని విమర్శించే వారిని ఎప్పుడూ కూడా మీ దగ్గరే ఉంచుకోవాలి. అప్పుడే మనం జాగ్రత్తగా ఉంటాం. ముఖ్యంగా ఆడవారికి ఒక విన్నపం, ఎవరైనా బయట వ్యక్తులు మిమ్మల్ని అతిగా పొగుడుతుంటే పొంగిపోకండి. ఆ పొగడ్తల వెనుక ఏదో ఒక స్వార్థం, కుట్ర లేదా అసూయ అయి ఉండొచ్చు. ఈ యొక్క చిన్న పొరపాటు మీ యొక్క జీవితాన్ని తలకిందులు చేయగలదు. అందుకే అపరిచితుల విషయంలో అతి ప్రేమ చూపిస్తున్న వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి వారికి ఈ వీడియోలో మీకు చాలా లోతైన విషయాలు వివరించాను. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా, మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నా కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా మాకు తెలియజేయండి. ఈ సమాచారం మీ ప్రాణాలకు, మీ యొక్క కష్టార్జితాన్ని కాపాడుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే జై బజరంగ బలి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.